గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనకు శుభ ఆదివారం మరియు బోనాల పండుగ జరుపుకునే సందర్భమైన రోజు. మరి బోనం అంటే ఏంటి, కొంతమందికి సందేహం ఉంటుంది. ఈ బోనాల పండుగ అంటే, బోనాల పండుగ విషయ భావన ఏంటిది, ఈ పండుగ ఇలా మనకు ఇలా ఇది ఈ పండుగ ఇలా జరుపుకోవాల్సి వచ్చిన సందర్భాలలో కొంతమందికి కొన్ని తెలియని అవకతవకలు అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే క్రీస్తు శకంలో మనకు అప్పుడు డబ్బు కరువు ఉండే, ఒకటి పబ్లిక్ ప్రజలకు వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎన్నో విధాలుగా ఈ వాంతింగ్స్, మోషన్స్, ఎకనామికల్గా సొసైటీలో చాలామందికి గ్రామాల వారిగా, వీధుల వారిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఒక పెద్ద మనిషి మునీశ్వరుడు పోయి సంప్రదించుంటే గ్రామ పెద్దలు, ఇట్లా అవుతుంది, మాకు ఏ పని చేయాలనుకున్నా కానీ మాకు అన్ని ఇట్లా నష్టపోతున్నాము, ఆరోగ్యపరంగా జీవితంలో ఏ చేయాలనుకున్నాను, ఏ సాధించాలనుకున్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, తిండికి గుడ్డకు చాలిటికి కష్టపడుతున్నాను అని చెప్పి వాళ్ళ ఆవేదన ఆ మునీశ్వరునికి వివరించుకుంటే, ఆ మునీశ్వరుడు అమ్మ మనకు ఊరి పొలి మీద అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని పోయి మంచిగా జపించండి, అమ్మవారిని మంచిగా కొలవండి, అట్లా బోనం సమర్పిస్తా అని చెప్పి మొక్కండి, మీకు అంత శుభమే జరుగుతుంది అని ఆ మునీశ్వరుడు చెప్పిన తర్వాత వాళ్ళు చేయడం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో అందరూ చిన్న పెద్ద అందరూ చాలా మంచిది జీవితం సాగిస్తున్నారు. అప్పటి నుంచి బోనాల పండుగ ప్రత్యేకత, బోనాల పండుగ ఒక ప్రభావం, బోనాలకున్న విలువైంది, బోనాల పండుగ మన విషయాన్ని ప్రజల మనసులోకి తీసుకొచ్చారనమాట ఆ మునీశ్వరుని ద్వారా. నాకు ఒక ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఐఎమ్ రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా ఫ్రెండ్స్, ఫ్రమ్ రాజేష్.